మాట్లాడలేదు. ఎస్ శ్రవణ్ గారు, దాసర్ శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ మనతో పాటు. మార్నింగ్ మీ ట్వీట్ చూశాను నేను. అయితే 2-3 ఇష్యూస్ ఇక్కడ. ఒకటి, నేను మాట్లాడిన ఇద్దరు వాళ్ళతో ఏంటంటే ధరణికి దీనికి సంబంధం ఉంది అంటారు. ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ధరణిలో అనుభవదారు కాలం లేకపోతే కాస్తు కాలం ఉండేది, దాన్ని తీసేయడం వల్ల ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అది తీసేయడం వల్ల 60 సంవత్సరాల క్రితం వెళ్తోంది. అది బేసిక్ ప్రాబ్లం అదే అని చెప్తున్నారు. ఈ 22A ఒకవేళ ధరణిలో ల్యాండ్ రికార్డ్ డిజిటలైజ్ సమయంలో అనుభవదారు కాలం కానీ కాస్తు కాలం కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ ఇష్యూ వచ్చి ఉండేది కాదు అంటారు. సరే, ధరణికి భూభారతి నుండి 22Aకు మోకాలకు బోడుగుండుకు లింక్ పెట్టినట్టు అవుతుందేమో. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఎలాబొరేట్ డిస్కషన్. శరత్ గారు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ను ఆయన అన్వీల్ చేసినారు. ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఏంటి అంటే, ప్రభుత్వం అనుభవదారు కాలంను ఎత్తివేయడం వల్ల చాలామంది రైతులు మా భూముల విలువలు పడిపోయినాయి, రీసేల్స్ అన్ని తగ్గిపోయినాయి. బికాజ్ అనుభవదారు కాలము మళ్ళా జొప్పించడం వల్ల అని చెప్పని ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న ఆశలు కూడా చెప్తున్నట్టు ఒక ముచ్చట. కాబట్టి నేను దాని మీద లోతుగా పోను. బట్ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పవలసింది ఏంటంటే, ఏ కారణం చేత 22A అనేటువంటిది పెట్టినారు, నెంబర్ 1. నెంబర్ 2, దానివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వస్తున్నటువంటి ఒక నిర్మాణాత్మకమైన నిర్దిష్టమైనటువంటి ఒక లాభం ఏంటి? ఇవి కేవలం హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్నటువంటి భూములపైన రెవెన్యూ మంత్రి కంట్రోల్ తీసుకోవాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కంట్రోల్ తీసుకోవాలని, తన కనుసన్నల్లో ప్రజల యొక్క సమస్యలు, ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులు లేకపోతే ఇంకెవరో వాళ్ళ సమస్యలు పరిష్కరించినట్టుగా ఒక లేని సమస్యను సృష్టించి ఆ సమస్యను పరిష్కరించినట్టుగా తద్వారా లాభపడాలనేటువంటి ఒక ప్రయత్నం ఏమో చేసినట్టుగా కనబడతా ఉంది తప్ప, నేను ఐఎమ్ ట్రైంగ్ టు డిగ్ అవుట్ ఈ 22A వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ లేకపోతే భూములకు కానీ లాంగ్ టర్మ్ టైటిల్ ఓనర్షిప్ కానీ వచ్చేటువంటి ఒక లాభం ఏంది, నష్టం ఏంది అనేటువంటిది ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కూడా నిర్దిష్టంగా చెప్పట్లే. ఇది కేవలం కమిషన్లు దండుకోవడం కోసం ఇంతకుముందు TDR లేకపోతే జీవో 58, 59 లేకపోతే 118 లేకపోతే ఇంకా ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు ఏదైతే భూములను హిల్ట్ పాలసీలని ఇటువంటి ఏదైతే పట్టుకొచ్చినారో అట్లాగే ఇవాళ ప్రజల నుండి మొక్కుబిండి ఇఫ్ నాట్ స్మాల్ టైటిల్ ఉన్నటువంటి వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద భూములు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కట్టినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు దండుకోవడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా కనబడుతోంది. కాబట్టి ఇంకోటి లేదు. రెండోది ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటా ఉన్నారు, ఏమని తప్పు జరిగిపోయింది మేము సరిదిద్దుకుంటాము అని చెప్పని అంటున్నారు. ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా తప్పు జరిగిందని వెంకటరెడ్డి గారు అన్నారు. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తప్పు జరిగింది, అధికారుల తప్పు అని చెప్పని మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం అంత బలహీనమైనటువంటి ఒక స్థితిలో ఉందా? అధికారులు వాళ్ళ మంత్రులతోటి ముఖ్యమంత్రితోటి మాట్లాడకుండానే 22A ఎన్ఫోర్స్మెంట్ తన ఇంటిని ఎందుకు చేర్చుకుంటారు? ఏముంటుంది నిజంగా ఉంటే సీఎం ఇల్లు పోదు కదా. ఇప్పుడు వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల దగ్గర నుండి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇవాళ డైరెక్ట్గా అధికారికంగా వసూలు చేస్తున్నారు, అనధికారికంగా వసూలు చేస్తున్నారు, పైరవికారుల ద్వారా వసూలు చేస్తున్నారు. ఈ సీఎంది పెట్టుకుంటే సీఎం డబ్బు కడుతున్నాయి ఏమన్నా? పెట్టుకుంటే పెట్టి ఉండొచ్చేమో, అది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చిందో అది సమాధానం వస్తుంది. మరి నిజంగానే ఆయన అసలు ఓనరా కాదా, కబ్జా కోరా, మరి ఆయన ఏమైనా భూములు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏమైనా కబ్జా చేసిండా, అవన్నీ ఏమైనా బయటకు వస్తే రానియండి, మంచిదే కదా, అది వస్తే మంచిదే. ఒకవేళ ఆయన కబ్జా చేసిండా ముఖ్యమంత్రి గారు జరిగిందని రెవెన్యూ మంత్రి చెప్పారు, నేను క్షమాపణ సార్ అన్న ఒక మాట. ఆ మధ్య ఇప్పుడు T-Works ను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ గా కన్వర్ట్ చేస్తున్నామని వార్తలు వచ్చిన తర్వాత అయ్యో నాకు తెలియకుంటే ఎట్లా చేస్తారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ నేమ్ ప్లేట్ మార్పించినట్టుగానే ఉంది తమాషా ఇది. అంటే మంత్రికి తెలియకుండా అధికారులు పెట్టేస్తారా? హూస్ దట్ ప్రిన్సిపల్ సెక్రటరీ? ఈయనకు తెలియకుండా చెప్పేస్తారా? వీళ్ళే పెట్టించి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో ఇష్యూ వచ్చిందని చెప్తున్నారు. నేనేమన్నా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్టే కావచ్చు, రిజిస్ట్రేషన్ యాక్టే కావచ్చు, వాట్ ఎవర్ ద యాక్ట్, ఈయనకు తెలియకుండా జరిగిందంటే ఈ క్షణమే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి ఆయన.
ఎందుకు అంటే ఇదేమో ఒక్క ఇద్దరో ముగ్గురో లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక భూములు 22 ఏళ్ళకి పోలే, కొన్ని లక్షల మంది ప్రజలకు సంబంధించిన భూములు, ఇండ్లు, ప్లాట్లు పోయినాయి. ఈ విషయంతో అన్పాపులర్ అయింది కదా, ఎందుకు అన్పాపులర్ కావాలని ఎందుకు కోరుకుంటారు ఏ గవర్నమెంట్? You think that HILT policy they made them popular? అంటే ఎందుకు సంబంధం లేదండి. అదే వాళ్లకు ఇప్పుడు తెలుగులో సామెత ఉందండి, కామాతురాణం నా సిగ్గు నా లజ్జ అర్ధాతురాణం నా గురువు నా బంధు అని చెప్పని ఒక సామెత ఉంటది. ఇవాళ డబ్బులు కావాలా, వాళ్ళకి ఇవ్వాలా, దోపిడీ చేయాలా, ఇష్టం వచ్చిన దోపిడీ కోసం ఇవాళ HILT పాలసీ అయినా TDR అయినా లేకపోతే రకరకాల జీవోలు పట్టుకొచ్చిన శ్రవణ్ గారు ఏంటి ఇది సార్, నేను 50 ఏళ్ల సార్ 30 ఏళ్ల కింద ఇండస్ట్రీస్ తో సంబంధం, ఇండస్ట్రియల్ నేనేమంటున్నా సార్, అది ఈదర్ దిస్ వే ఆర్ దట్ వే. మొత్తానికి వాళ్ళకి కమిషన్లు వస్తున్నప్పుడు, వాళ్ళకి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, వీళ్ళని అడ్డం పెట్టుకుని ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగానే అధికారులు డబ్బు సంపాదిస్తున్నప్పుడు మాకు పోయేది ఏందండి? ఆర్ దే రియల్లీ వరీడ్? మీకు అనిపిస్తుందా మీకు ఈ ప్రభుత్వం నిజంగానే ఇమేజ్ గురించి, గవర్నెన్స్ క్యారెక్టర్ గురించి లేకపోతే దాని గురించి ఆలోచిస్తుందని అనిపిస్తుందా? వాళ్ళు ఓట్లు అడగాలి, 2-3 నెలల్లో వాళ్ళ మేము పైసలు బీర్లు ఇస్తాం, బిర్యానీలు ఇస్తాం, 2000 ఇస్తాం, 4000 ఇస్తాం, డబ్బులు విచ్చలవిడి సంపాదించడం, ఓట్లు కొనుక్కుంటామని చెప్పని. ఇప్పుడు లక్షలాది రూపాయల విలువైన ఆస్తులు 2000 ఇస్తే 3000 ఇస్తే వాళ్ళందరూ సరే సార్, ఇప్పుడు నేనేమంటున్నా, పర్యవసానం మీద కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అని ఒకటి ఉంటుందండి. ఒక పాలసీ పట్టుకొచ్చినప్పుడు అంత విఘ్నతతో గనక ఈ పరిపాలన నడిపించేటువంటి ఒక ప్రభుత్వం అయినట్టయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెట్లు నరకరండి, హైదరాబాద్ సెంట్రల్ చెట్లు నరకరు. లేకపోతే దుర్గం చెరువు దగ్గర 200 కోట్ల ఏళ్ల రాక్ పార్క్ను, రాళ్లు ఉన్నటువంటి ఒక సంపదను అమ్మరు. వాళ్ళకి వాళ్ళ కేవలం ఏ దారైనా పర్వాలేదు, దొడ్డిదారైనా పర్వాలేదు, డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక మార్గంలో ఉన్నారు వాళ్ళు. ఎవరికి తోచినట్టు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఒక దుకాణం ఓపెన్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. దానిలో భాగమే ఇది. ఇప్పుడు దరఖాస్తు లేకుండా 22A జాబితా నుంచి భూములను తొలగించాలంటున్నారా? నేనేమంటారు, ఎందుకు పెట్టాలి దరఖాస్తు? యూ మేడ్ అ మిస్టేక్ అని ఏమంటున్నాడు నా మంచి ప్రశ్న అడిగినమ్మా. ఐ షుడ్ అప్రిషియేట్ యూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు? తప్పు జరిగింది అంటున్నారు. తప్పు ఎవరు సరిదిద్దాలా? వాళ్ళు సరిదిద్దాలనా? నువ్వు చేసిన తప్పుకు నన్ను లైన్లో పోయి నిలబడి పబ్లికేషన్ పెట్టుకోవాలనా? అంటే అధికారుల తప్పిదమని ప్రభుత్వమే చెప్తోంది కదా. ఎవరు తప్పన్నా ఇచ్చిన పరిష్కారానికి కొంత సమయం ఇవ్వకుండా వెంటనే ఎత్తేయాలని డిమాండ్ కరెక్ట్. అరే నా అమ్మ, ఇప్పుడు మీరు నాకు మీ ఇంట్లో మీ చెల్లె పెళ్ళో లేకపోతే అక్క పెళ్ళో పెళ్లి చేయాలా? మీ నాన్నగారు 2 ఎకరాలు 200 గదాల ప్లాట్ ఉంది, ఆ 100 గదాల ప్లాట్ అమ్మితేనే పెళ్లి అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం అని పోతే లేదు నువ్వు అమ్మడానికి వీల్లేదు, నిషేధంలో ఉంది అని అంటే పెళ్లి ఎత్తిపోతుంది. ఏం చేయాలి వాళ్ళు? లేకపోతే ఇంట్లో ఎవరో పెద్ద మనిషి హాస్పిటల్లో ఉన్నాడు, క్యాన్సర్ వచ్చింది, ఆ ప్లాట్ ఇల్లు అమ్మితేనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఏం చేయాలి వాళ్ళు? ఎక్కడ పోవాలి వాళ్ళు? అడ్డికి పౌసేర్ అమ్మాలా? లేకపోతే అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎవరితో బినామీ నా కొడుకంతో అగ్రిమెంట్ చేసుకోవాలా? వాడు పోయి మళ్ళీ పైరవి చేసుకొని వాడు ఓవరాల్ దట్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద HILT. మానవత్వం లేకుండా మీరు కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అని అంటారండి. కొంచెమన్నా మానవత్వం లేకుండా, దీని వచ్చే పర్యవసానం లేకుండా ఒకవేళ అధికారులే పెట్టినట్టయితే ఇంతవరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు సస్పెండ్ చేయలే? ఎవరిని చేస్తారేమో ఈ 2-3 రోజుల్లో చేస్తా, అధికారుల మీద చర్యలు ఉంటాయని నిర్ణయం